ఫ్రెండ్స్, తెలంగాణలోని భూముల రిజిస్ట్రేషను సంబంధము ఇది సాదా బైనామా అంటే తెలుసు కదా. ఒక వైట్ పేపర్ పైన రాసేసుకొని భూమి కొనిన తర్వాత ఎంటైర్ అమౌంట్ దాంట్లోనే రాయడం. ఏమని అంటే మొత్తం భూమి కొన్న రేట్ అంతా అమౌంట్ అంతా పే చేసేసినామని దాంట్లో రాస్తారు. కాకపోతే అదంతా వైట్ పేపర్ పైన రాసుకుంటాంటారు. సో దీనిపైన ఒక 2014లో అందరూ చాలామంది దగ్గర 4 లక్షల మంది గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి కాబట్టి పట్టాదారు పాస్బుక్ ఎవరి పేరు పైన భూమి ఉంటే వాళ్ళకే ఇస్తామన్నారు. అట్లాంటి సందర్భంలో ఎవరైతే బైనామా పైన భూములు కొనున్నారో బైనామా వైట్ పేపర్ పైన రాసుకొని అది లాయర్తో నోటీస్ చేయించుకొని పెట్టుకుంటారు. అది అమౌంట్ అంతా భూమి వాల్యూ అంతా అమౌంట్ అంతా పే చేసేసి ఉంటారు. అలా చేయలేదని కదా. సో వీళ్ళందరూ కలిసి చీఫ్ మినిస్టర్ అప్పటి చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి ఒక రిప్రజెంటేషన్ పెడితే అతను ఇవన్నీ తీసుకొని కూడా రెగ్యులేషన్ చేసేది అని చెప్పి జీఓఎంఎస్ నెంబర్ 112 ఇన్ ద ఇయర్ 2020 అది ఇష్యూ చేయడం అనేది జరిగిందనమాట. అయితే దీనిపైన కొంతమంది ఒక అడ్వకేట్ ఇది హైకోర్టులో కేసు వేయడం జరిగింది 2020లో. అయితే హైకోర్టు దీనిపైన స్టేటస్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందంట. ఎట్లుండేది అట్లా పెట్టండి, తర్వాత చూద్దామని. జీఓఎంఎస్ నెంబర్ 112 ఇన్ ద ఇయర్ 2020 ఇది ఇచ్చిందన్నమాట, హెల్ప్ చేద్దామని. అయితే దీనిపైన హైకోర్టు స్టే విధించింది. అప్పట్లో స్టే అంటే స్టేటస్ ఆర్డర్ పెట్టిందనమాట. అయితే దాన్ని ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అది కొత్త చట్టం తెచ్చింది, న్యూ తెలంగాణ భూభారతి యాక్ట్ 2025. ఈ చట్టం కింద అవన్నీ కూడా క్లియర్ చేసేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేసి వాళ్ళు ఫస్ట్ కోర్టులో ఉండేటువంటి స్టేను తొలగించాలా. పని చేయాలంటే స్టే అడ్డం ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించాలంటే ఆ పని మొదలుపెట్టారు. అయితే బెంచ్ మన 19th విని మళ్ళీ 26కు వేసింది. ఆ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయిపోతే దగ్గర అప్పట్లో 2014లో దగ్గర 4 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు దగ్గర 10 లక్షల లోపు, అంటే 9 లక్షలు పైబడి 10 లక్షల లోపు అప్లికేషన్స్ ఉన్నాయి. అట్లా కొన్నివన్నీ కూడా ఇప్పుడు అన్నీ బయటకు వచ్చేసాయి. కాబట్టి ఇది ఈ నెల అంటే ఆగస్టు 26వ తేదీ వీటిపైన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నిర్ణయం చేయబోతోంది అనమాట. అంటే ఇప్పుడు ఆ రోజు బెంచ్కి వస్తుంది. ఒకవేళ ఆ కేసు కింద టేకప్ అయిపోతే ఆ రోజు నిర్ణయం చేయడం జరుగుతుంది అనమాట.